ఒక అమ్మాయి నీకు అడిక్ట్ అయిపోవాలనుకుంటున్నావా? అయితే ఈ వీడియో చూడు. దీనిలో సీక్రెట్ వెపన్ గురించి చెప్తా. ఈ వెపన్ నీ చేతిలో ఉన్నంత వరకు ఏ అమ్మాయినా నీ వెనకాల తిరిగేటట్టు చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చెప్పే ఆ సీక్రెట్ వెపన్ గురించి ఎవ్వరికి తెలియదు. చిన్నప్పటి నుంచి మనకి చెప్పిన ప్రతి ఒక్కడు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలన్నా, ఒక అమ్మాయితో నువ్వు బతకాలన్నా ఆ పిల్లని హ్యాపీగా ఉంచు, ఆ పిల్లని తీసుకెళ్ళి ఒక మహారాణిలో చూసుకుంటా ఉండు, చాలు, గేమ్ అక్కర్లేదా అని చెప్పారు. సేమ్ అలాగే చాలా మంది నైస్ గాయ్స్ అనే వాళ్ళు కూడా చేశారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఫ్రెండ్ జోన్ లో ఉండిపోయి, లేదంటే దాని మించి వెళ్ళకుండా, లేదంటే రైట్ అవుట్ రిజెక్ట్ అయిపోయి ఏం పీకలా తెలియకుండా ఆ పిల్ల గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు జీవితాంతం. ఇట్లాంటి నైస్ గైస్ నీ గ్యాంగ్ లో కూడా ఉండే ఉంటారు. ఆర్ ఇంకా దరిద్రం ఏంటంటే ఆ నైస్ గా నువ్వే అయ్యి ఉండొచ్చు. నువ్వేందంటే ఆ అమ్మాయిని చాలా హ్యాపీగా ఉంచాలి, ఆ పిల్లకి గిఫ్ట్లు ఇవ్వాలి, లేదంటే ఆ పిల్లని ఎప్పుడు నవ్విస్తూ ఉండాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటావు. నువ్వేమో ఫ్రెండ్ జోన్ లో ఉంటావు. కానీ బ్యాడ్ గైస్ ఏంటంటే ఆ పిల్లని ఇగ్నోర్ చేస్తారు, ఆ పిల్లని చీట్ చేస్తారు. కానీ ఆ పిల్ల మాత్రం వాడి గురించి ఆలోచిస్తూ వాడి వెనకాలే తిరగడానికి ట్రై చేస్తారు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఇప్పటికి చాలా రిలేషన్స్ లో ఉన్నాడు. కానీ ప్రతి రిలేషన్ లో ఈడెప్పుడు ఆ పిల్ల వెనకాల వల్ల ఆ పిల్లే వీడంటే పడి చచ్చిపోయేలా చేస్తారు. అసలు ఏంద్రా ఎందుకు ఇట్లా జరుగుతుంది? మేము ఎంత ట్రై చేసినా మాకు ఒక్కరు పడట్లా, నీకు మాత్రం అమ్మాయిలు వెనకాల పడుతున్నారని చూస్తే వాడు నాకేం తెలియదు, నేనేం చేయను రా బాబు, నేను కూడా మీలాగే ఉంటా కదా అని అన్నాడు. వాడే పెద్ద మహేష్ బాబు లాగా ఉంటాడు, సేమ్ అలాగే ఉంటాడు. కానీ ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి లిటరలీ 1 month వాడిని స్టాక్ చేసి వచ్చారు. ఆ స్టాకింగ్ లో నాకు తెలిసిన విషయం ఏంటంటే, మనోడు ఏంటంటే ఆ పిల్లని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఇగ్నోర్ చేస్తాడు, అసలు పూర్తిగా చెప్పో అని చెప్పి వదిలిని కూడా వదిలేస్తాడు. ఊరి ఇట్లా బిహేవ్ చేస్తుంటే ఏ అమ్మాయినా వదిలేసి వెళ్ళిపోద్ది కదా, మళ్ళీ ఈ వెనకాల ఎందుకు పడుతుందా అని చెప్పేసి నేను అమ్మాయిల సైకాలజీ గురించి చదవడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు ఈ విషయం అర్థమైంది. ఏంటంటే గర్ల్స్ ఆర్ ఎమోషనల్ బీయింగ్స్. బికాస్ అమ్మాయిలకి ఒక సింగిల్ ఎమోషన్ అనేది బోరింగ్ అనమాట. జస్ట్ ఆలోచించు, నువ్వు ఒకటే ఫుడ్ 3 పూట్ల నీ జీవితాంతం తినాలంటే ఎలాగా? ఆఖరికి బిర్యానీ కూడా నువ్వు 3 పూట్ల ఎవ్రీడే నువ్వు తినలేవు. సో అలాగే అమ్మాయిలకి డ్రామా కావాలి. వాళ్ళకి సింగిల్ ఎమోషన్ ఉంటే బోర్ కొట్టేస్తుంది. నేను చెప్పే పాయింట్ మైండ్ లో పెట్టుకో. గర్ల్స్ ఆర్ ఎమోషనల్ బీయింగ్స్. వాళ్ళకి మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ. కావాలంటే నీకు సిస్టర్స్ ఉంటారు, నీకు మదర్ ఉంటారు, నీ కజిన్స్ ఉంటారు, అందరినీ చూస్తుంటూ ఒక్కొక్కసారి ఒక రకంగా బిహేవ్ చేస్తారు. సడన్ గా సీరియస్ అవుతారు, సడన్ గా నవ్వుతారు, లిటరల్లీ మెంటల్ హాస్పిటల్లో పేషెంట్ లా బిహేవ్ చేస్తారు. వాళ్ళ లైఫ్ లో డ్రామా కావాలి, వాళ్ళకి ఫుల్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ తగలాలి. కావాలంటే ఈ విషయం అబ్జర్వ్ చేయి. మన నానమ్మ వాళ్ళ దగ్గర నుంచి మన కజిన్స్ వరకు అందరూ టీవీ సీరియల్కి హుక్ అయిపోయి ఉంటారు, వాళ్ళకి అడిక్ట్ అయిపోయి చూస్తూ ఉంటారు. అసలు లాజిక్గా లేకుండా ఈ సీరియల్ ఎలా తీసారా అని మనం ఫీల్ అవుతాం అక్కడ కూర్చొని చూసేప్పుడు. కానీ వీళ్ళంతా ఏంటంటే అడిక్ట్ అయిపోయి ఏంది ఇది, అయ్యో కార్తీక దీపం అని చెప్పి వీళ్ళు ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. బికాస్ ఆ టీవీ సీరియల్స్ లో కానీ, కే డ్రామాస్ లో కానీ, అండ్ ఈవెన్ టీవీ సిరీస్ లో కానీ వీటన్నిటిని చూడడం వల్ల వాళ్ళు ఫుల్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. కాబట్టి దీనికి మన దరిద్రం ఏంటంటే మనం నవ్వించడం తప్పితే ఇంకో పని చేయాలంటే భయపడి వస్తాం. అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? అన్ప్రిడిక్టబుల్ గా బిహేవ్ చేయాలి. కొన్నిసార్లు బాగా మాట్లాడు, కొన్నిసార్లు అసలు పూర్తిగా ఇగ్నోర్ చేస్తాయి, కొన్నిసార్లు నవ్వించు, కొన్నిసార్లు ఏడిపించు. ఆ కైండ్ ఆఫ్ ప్లేఫుల్నెస్ ఉండాలి. అంటే నువ్వు ఎప్పుడు ఆ పిల్లని హ్యాపీగా ఉంచుదాము, నవ్విద్దాము, గిఫ్ట్లు ఇద్దాము, ఫ్యాన్సీ రెస్టారెంట్ లో తీసుకెళ్దాం, అది కొనిద్దాం, ఇది కొనిద్దాం అంటే కుదరదు. ఎప్పుడు ఆ పిల్ల హ్యాపీగా ఉంటుంది, కానీ నీ మీద బోర్ కొట్టేసి వదిలేయాలని ట్రై చేస్తుంది. లిటరలీ నువ్వు ఆ పిల్ల వెనకాల తిరుగుతున్నావు, ఆ పిల్లని వెనకాల తిరగట్లా. దీన్ని ఎలా స్విచ్ చేయాలంటే నువ్వు నవ్వించాలి, ఏడిపించాలి. ఆ అమ్మాయి తప్పితే ఇంక ప్రపంచంలో ఎవ్వరు లేరన్నంత అటెన్షన్ ఇవ్వాలి. ఆ అమ్మాయి అసలు ఎగ్జిస్టింగ్ లోనే లేదు అన్నట్టు ఇగ్నోర్ చేయాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను పెళ్లి చేసుకున్నా, ఐ లవ్ యూ అని చెప్పి ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తూ పూర్తిగా ప్రపోజ్ చేయవాకు. ఆ పిల్లకి అసలు ఐడియా ఉండకూడదు. అట్లా అని అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్నట్టు బయటకు కూడా తోసేయకూడదు అనమాట. ఆ అమ్మాయిని ఎప్పుడు కన్ఫ్యూజ్డ్ స్టేట్ లోనే పెట్టాలి. అసలు వీడికంటే నేను ఇష్టమా ఇష్టం లేదా, ఎందుకు ఒకసారి ఫుల్ అటెన్షన్ ఇస్తాడు, కొన్నిసార్లు అసలు నేను ఉన్నట్టు కూడా బిహేవ్ చేయడు అని చెప్పి ఆ అమ్మాయి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. అండ్ దే విల్ గెట్ అడిక్టెడ్ టు యూ. 1K లైక్స్ ఈ వీడియో టార్గెట్ వచ్చిన వెంటనే నెక్స్ట్ వీడియో ఇంకో 1 week లో అప్లోడ్ చేస్తాను. దీన్ని నువ్వు రియల్ లైఫ్ లో ఎలా అప్లై చేయాలంటే, డోంట్ ఆల్వేస్ కాంప్లిమెంట్ హర్. నువ్వు చేసే తప్పేందంటే ప్రతి దానికి కాంప్లిమెంట్ ఇస్తావు. నీ జుట్టు బాగుంది, నీ ముక్కు బాగుంది, నీ మూతి బాగుంది, వద్దు, ఏం వద్దు. అండ్ సెకండ్ పాయింట్, ఇన్స్టెంట్ గా రిప్లై ఇవ్వకు. అంటే అమ్మాయి ఇప్పుడు నీకు మెసేజ్ చేస్తే అప్ప వెంటనే ఇచ్చేయాలి, లేదంటే అమ్మాయికి 10 minutes ఇచ్చింది కాబట్టి నేను 20 minutes ఇవ్వాలి, ఇట్లా వద్దు. ఆబ్వియస్లీ జెన్యున్ గా బిజీగా ఉండాలి. కానీ నువ్వేం చేయాలంటే కొన్ని రోజులు అసలు పూర్తిగా ఇగ్నోర్ చేసి 2 days తర్వాత రిప్లై ఇవ్వు, 2 days తర్వాత మాట్లాడు. అమ్మాయి ఏం 2 days నుంచి నాకు అసలు మెసేజ్ చేయలేదు, కాల్ చేయలేదు, వై ఆర్ యూ ఇగ్నోరింగ్ మీ అంటే అసలు నువ్వు దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. అసలు దాన్ని ఇగ్నోర్ చేసి ఇంకేదన్నా చెయ్యి. బ్రో అలా ఎలా చేస్తాం, మరి అమ్మాయి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను చెప్పేదాకా అమ్మాయి ఒప్పుకోదంటే, ఒరే నువ్వు ఆలోచించు, నీ పాస్ట్ లో సేమ్ అమ్మాయి నేను ఇగ్నోర్ చేసినప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే ఆ అమ్మాయి దానికి రీజన్ చెప్పకుండా ఏదో టాపిక్ మార్చేసుకుని సైడ్కి వెళ్ళిపోయింది తప్పితే ఆ అమ్మాయి కరెక్ట్ రీజన్ నీకు ఎప్పుడు చెప్పలేదు. సేమ్ అలాగే నువ్వు బిహేవ్ చేయాలి. అంటే ఆ అమ్మాయి నిన్ను ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు డోంట్ రివీల్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అంటే, అదేం లేదు కానీ మ్యాథ్స్ స్క్వేర్ సినిమా వచ్చింది చూసావా అని చెప్పి వెన్ నైట్ లో టాపిక్ మార్చేయి. సో అక్కడ నువ్వు కొంచెం మిస్టీరియస్ గా ఉంటావు, నువ్వేం చెప్పట్లేదు కాబట్టి
అసలు ఎందుకు ఇగ్నోర్ చేశాడని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది. సో ఆ అమ్మాయి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆ అమ్మాయి నీ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. ఎక్కువ ఆలోచించే కొద్దీ నీ మీద అట్రాక్షన్ బిల్డ్ అవుతూ ఉంటుంది. కానీ నీ దరిద్రం ఏంటంటే భయపడి వస్తా ఉంటావు. రేపు నేను ఆ పిల్లని ఏడిపోయాలా. డోంట్ గెట్ స్కేర్. నువ్వు అమ్మాయిని అబ్యూస్ చేయడానికి ట్రై చేయట్లేదురా. నువ్వు లిటరలీ నీ సిస్టర్స్ తో ఎలా ఆడుకుంటావు, ఎలా తిడతావు, ఎలా కొడతావు, ఎలా ఏడిపిస్తావు, సేమ్ అలాగే ఆ అమ్మాయితో కూడా బిహేవ్ చేయడానికి ట్రై చేయి. అయ్యో నేను ఇట్లా చేస్తే ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోద్దేమో అని కాదు. అమ్మాయిలకి అదే కావాలి. వాళ్ళకి ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనేది కావాలి. నువ్వు ఎప్పుడైతే ఆ అమ్మాయి ఎమోషన్స్ తో ఆడుకుంటావో దెన్ షీల్ బికమ్ అడిక్టెడ్ టు యూ. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వే బాధపడతావు, నువ్వే ఓదార్స్తావు, ఒక్కోసారి నవ్విస్తావు, ఒక్కోసారి ఏడిపిస్తావు. ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు? ఇప్పటిదాకా నేను ఇచ్చిన కంటెంట్ నీకు వాల్యుబుల్ అనిపిస్తే లైక్ కొట్టు, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.